5 లక్షల మందికి యువ వికాసం అట. జూన్ 2వ తేదీన మంజూరు పత్రాల పంపిణీ. నెలకు 2000 కోట్లు ఖర్చు చేయబోతున్న ప్రభుత్వం. 3 నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం అట. ఇప్పుడు మీరు చెప్పేది ఒక లెక్క ఉంది, ఎమ్మెల్యేలను అడిగితే అది ఇంకేడైందా, ఇంకా టైం పడుతుంది అంట. జూన్ 2 అంటే ఎన్ని రోజులు ఉందండి? మహా అయితే ఇంకొక ఎంత ఉంది? ఇలా ఎంత 20 కదా, 10 రోజులే ఉంది. 10 రోజుల్లో ఎట్లా ఇస్తారు మంజూరు పత్రాలు? మేము గ్రౌండ్లో ఎమ్మెల్యేలని అడిగినప్పుడు ఇంకా రాలేదు, అది ఇంకా దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఏం ఎంక్వైరీ జరగలేదు, ఇందిరమ్మ ఇళ్ళ మీదనే నడుస్తుంది ఇంకా అని వాళ్ళు చెప్తున్నారు. అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవం, కానీ లబ్ధిదారుల జాబితా ఇంకెక్కడ తయారైంది? నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాజీవ్ యువ వికాసానికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో దయచేసి కమెంట్ రూపంలో చెప్పండి, నేను అక్కడ చదివే ప్రయత్నం చేస్తా. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమైనాయట. అంటే ఇంకా కాలేదు యాక్చువల్గా క్షేత్రస్థాయి పరిశీలన. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,20,000 దరఖాస్తులు వచ్చినాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయబోతున్నారు. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. 1 లక్ష లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా, 1 లక్ష లోపు రుణాలు కావాల్సిన వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు తక్కువ మంది వచ్చిరట. 1 నుంచి 2 లక్షలు, 2 నుంచి 4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినాయట. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 నుంచి 4 లక్షల విలువైన యూనిట్లు 20,000 మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 3,24,000 మంది పోటీ పడుతున్నారట. అసలు 3 లక్షలకి 20,000కి అన్న పొంతనుందా లెక్కకి? అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం 6,66,000 మంది, ఈబీసీల్లో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయట. అనర్హులకు అడ్డుకట్ట. దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులు పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇగో ఎస్సీ కార్పొరేషన్ కింద ఎన్ని యూనిట్లు? 1,44,000 యూనిట్లు అనుకుంటే ఇప్పటికీ వచ్చిన దరఖాస్తులు 3,92,000. ఇందులో ఫిల్టర్ చేసి ఇంతమందిని తయారు చేయాలి, ఇంతమందికి ఇవ్వాలి. ఎట్లా? ఎస్టీలోకి 91,000 మందికి ఇద్దామని ప్లాన్ చేస్తే అందులో వచ్చిన అప్లికేషన్లు 1,83,000. బీసీలు అయితే 8 లక్షల మంది అప్లై చేసిన 8 లక్షల మందిలో ఫిల్టర్ చేస్తే 1,55,000 మందిని ఫిల్టర్ చేసి తయారు చేయాలి. 37,000 వచ్చిన దరఖాస్తులు ఏది? ఈబీసీలు 51,000 మందికి ఇద్దాం అనుకున్నారు. ఎందుకో అప్లికేషన్స్ కొంత తక్కువ ఉన్నాయి. మైనార్టీలు 2,04,000 మందికి ఇద్దామని ప్లాన్ చేశారు. వచ్చిన దరఖాస్తులు 2,04,000, అందులో 45,000 మందిని ఎంపిక చేయాలి. క్రిస్టియన్ మైనార్టీ 4,600 మంది వచ్చిన దరఖాస్తులు 5,000 మందికి ఇవ్వాలి. ఈబీసీలకు ఎలాంటి ఇబ్బంది లేదు, అండ్ క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇట్లా ఈ రాజీవ్ వికాసం నడుస్తున్నది. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇందులో ఈ సిబిల్ స్కోర్ అన్నది ఆగమ్మ జరసేపు ఇందులో సిబిల్ స్కోర్ది ప్రధానంగా నడుస్తున్నది. సిబిల్ స్కోర్ అడగట్లేదు, అసలు సిబిల్ స్కోర్ అన్నది ఉత్తదే, సోషల్ మీడియాలో ప్రచారం అని రకరకాలుగా మాట్లాడారు. మన బట్టి విక్రమార్క గారు కూడా క్లారిటీ ఇచ్చినట్టున్నారు. కానీ గ్రౌండ్లో అయితే మళ్ళీ బ్యాంక్కి వెళ్తే సిబిల్ స్కోర్ అడుగుతున్నారట. ఎందుకు అడుగుతున్నారని అంటే, ఇప్పుడు బ్యాంక్లో లోన్కి రావాలంటే వాళ్ళకి సిబిల్ స్కోరే ప్రామాణికం. మొత్తం లోను సబ్సిడీ కాదు కదా, కొంత లోన్ కట్టాల్సిందే కదా. 50,000 లోన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే పూర్తి సబ్సిడీ. మిగతా అన్నీ 25%, 30%, 75% సబ్సిడీలు ఉన్నాయి.
సిబిల్ స్కోర్ చూడకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని వర్తింపజేయాలి. ఎవరి బ్రదర్ షఫీ వందలాది మంది ఎస్సీ ఎస్టీ మహిళలను శారీరకంగా వాడుకొని వారిని వ్యభిచారాలుగా మార్చి మతం మార్చుకుంటే పోలీసులు ఇంటెలిజెన్స్ విఫలమైనాయి. కనీసం మీరైనా పట్టించుకోండి. ఎవరైతే ఆ రకంగా ఇబ్బంది గురయ్యారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి, లేదంటే మీరైనా ఒక ఇది చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే తప్ప మనం మాట్లాడలేని పరిస్థితి కదా. సో వికలాంగుల పెన్షన్ గురించి మాట్లాడండి, వికలాంగుల పెన్షన్ గురించి మాట్లాడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది 2000, 4000, 4000, 6000 అన్నారు కదా. సో దాని మీద ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పట్లో అయ్యే అవకాశం అయితే నాకు ఉన్నట్టు కనబడట్లేదు. రఘు లుకింగ్ లైక్ యూ బికేమ్ బయాస్డ్, హోప్ యూ రియలైజ్ అండ్ విల్ సీ ఓల్డ్ రఘు. చెప్పాలా మీరు ఎట్లా బయాస్డో, ఎవరికి బయాస్డో, ఎవరి పక్షం మేము మాట్లాడుతున్నామో మీరు చెప్పాలా. మేము అన్ని పార్టీలని ఏకిపారేస్తున్నాం, దాంట్లో రెండో ఆలోచన లేదు మాకు. మేము ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం, వెరీ క్లియర్. ఫాతిమా కాలేజ్ సకలం చెరువట, అవి ఊలగొడతారు, మనం చూడాలి. దయచేసి రాజీవ్ యువ వికాసం మీద మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి, మిగతా తర్వాత మాట్లాడదాం. కానీ ఆర్టీసీ గురించి మాట్లాడండి తప్పకుండా. మేడిగడ్డ కేసులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, ఇప్పుడు కొండపోచమ్మ మీద ఏమైనా చేస్తారనే నమ్మకం ఉందా అన్న? లేదు, నాకు నమ్మకం లేదని ముందు ఫస్టే చెప్పిన కదా నేను. అస్సలు రావట, ఎందుకంటే మండలాల్లో ఉన్న అధ్యక్షులు చెప్తేనే వాళ్ళ పార్టీలలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు మాత్రమే అమలవుతాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్తేనే శాంక్షన్ అవుతున్నాయట. ఆ ఇందిరమ్మ కమిటీలో వేసారు కదా, ఇక కమిటీలో ఉన్న వాళ్ళదే రాజ్యం అట. యువ వికాసం స్థానిక సంస్థల కోసం ఇది ఒక పెద్ద డ్రామా, వచ్చింది లేదు సచ్చింది లేదు, అందరూ దొంగలే. జిహెచ్ఎంసీలో మహిళా గ్రూపులు బట్టలు కుట్టే స్కామ్ జరిగిందట. ఎక్కడ ఇది జరిగింది? రైతు బంధు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. సిబిల్ స్కోర్ ఉంటే గవర్నమెంట్ దానికి ఎందుకు దరఖాస్తులు పెట్టుకుంటాం? డబ్బులు ఉంటే బ్యాక్వర్డ్ క్లాస్లోనే కదా పెట్టుకున్నది. వికారాబాద్ డిస్టిక్లో జరిగిందట. ఓకే, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ చాలా బెటర్గా ఉందిగా అన్న. ఏది బెటర్ కాదు బ్రదర్, అంత ఉత్తాయి అన్నీ. మనం ఆ రకంగా అనుకుంటే మనం మోసపోతాం, అంత దొంగలే. అప్లికేషన్లు మిస్ అవుతున్నాయట. మా అమ్మది 2 సార్లు ఇచ్చిందట, మరి అప్లికేషన్లు ఎట్లా మిస్ అవుతాయండి? నరేందర్, ఎక్కడ మీద ఏరియా? ఇచ్చిన అప్లికేషన్లు మిస్ అవుతున్నాయట, మళ్ళీ పెట్టురు అంటున్నారట. ఎన్నిసార్లు పెడతారు? అది ఆన్లైన్ అప్లికేషనే కదా, ఎట్లా మిస్ అవుతుంది? ఆన్లైనే కదా, ఆఫ్లైన్లో కూడా తీసుకుంటారా? ఎటొచ్చి బీసీలే నష్టపోతున్నారు అన్న. రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు, ఎలక్షన్లు వస్తే అప్పుడు నిమ్స్లో ఈహెచ్ఎస్ పనిచేయడం లేదట, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇది. రఘునందన్ రావు 84 ఎకరాల స్కామ్ అట. ఏదో ఎంక్వైరీ కమిషన్ అని ఏదో పెట్టినట్టున్నారు కదా, మొత్తం అసైన్డ్ భూమి, అది మొత్తం అసైన్డ్ ల్యాండే. ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద రాయించి పడేసినారు. అందుకే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు భూభారత్ తెచ్చినామంటున్నారు కదా, భూభారతిలో ఒక్క క్లిక్తో మొత్తం అసైన్డ్ భూములు ఎవరెవరికైతే భూములు గతంలో ఇచ్చారో ఆ భూములన్నీ ప్రోబిటల్ లిస్ట్లోకి వెళ్ళిపోవాలి. అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఎవరైతే జెన్యూన్ రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఆ అసైన్డ్ భూముల హక్కులు వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి భూములైతే కబ్జాకు గురైనాయో మళ్ళీ ఎట్లా అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు కదా మీ దగ్గర, వాళ్ళందరిది ఆ కబ్జాదారుల చెర నుంచి విడిపించి ఆ దళితులకి ఇచ్చేయాలి. ఇది 1 ఎకరం 2 ఎకరాలు కాదు, ఇట్లాంటి భూములు కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి, అన్యాక్రాంతం అయిపోయినాయి. రఘు గారు గుడ్ మార్నింగ్, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని, కానీ మండలాల్లో యువ వికాసం పథకం పైన చాలా రాజకీయం నడుస్తున్నది అన్న. ఒక ఫ్రీ బీస్ కూడా ఇవ్వకుండా ఒక పార్టీ మేనిఫెస్టో ఉండాలి, అండ్ ఆ పార్టీ పవర్లోకి వస్తే అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న ఫ్యూచర్ అది ఉండాలి. నిజమే ఇది, ఎందుకంటే ఒకవేళ హామీలు నెరవేర్చకపోతే కూడా ఆ పార్టీని ఇది చేసేలాగా చట్టాలు తయారు చేయాలి అన్న. ఈ ఉచితాలు ఎందుకులే కానీ ఫస్ట్ ప్రజలకు కావాల్సింది ఓన్లీ విద్యా వైద్యం, వాస్తవం. అందుకే రఘునందన్ కాంగ్రెస్ని లేపుతుండట. అంతా ఒకటే గుడి పక్షులు గురు, దాంట్లో ఏం మనం
ఇది పడాల్సిన అక్కర్లేదు. నాయకుల కింద పనిచేసే కార్యకర్తలకు వాళ్ళ చుట్టాలకు మాత్రమే ఏదైనా గవర్నమెంట్ లోన్లైనా జాబులైనా పదవులైనా. అఫ్ కోర్స్ మత మార్పిడి చేసిన వారు క్రిస్టియన్లోకి పోయి హిందువులకు అన్యాయం జరుగుతుందట. మాట్లాడండి. మదర్ డైరీ గురించి మాట్లాడండి, అంత అవినీతి జరుగుతుంది. మదర్ డైరీ గురించి మాట్లాడండి. రాయగిరి RRR బాధితుల గురించి ఎవరు పట్టించుకోవట్లే. సో పబ్లిక్ రియాక్షన్ ఇది.